జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో గల గల్ఫ్ ఎన్క్లేవ్లో నేపాల్ ముఠా దోపిడీ చేసింది. ఇంట్లో మోహన్, అతని భార్య లక్ష్మి ఉంటున్నారు. 15 రోజుల క్రితం నేపాల్కు చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో పనికి చేరారు. మొన్న రాత్రి నేపాల్కి ఇద్దరు పనివారు ఇంట్లోకి వచ్చి ఇంటి ఓనర్స్కు మత్తుమంది ఇచ్చి చేతులు కాళ్లు కట్టేసి 50 తులాల గోల్డ్, 2 కిలోల వెండి, కొద్దిగా క్యాష్ ఎత్తుకెళ్లారు. నిన్న మధ్యాహ్నం మేలుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దోపిడీలో భార్యాభర్తలు కాకుండా ఇంకో 5 ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ వస్తుంది, ఇంకా మిగతా వాళ్ళకి నమ్మొద్దు ఇంకోటి సార్ గవర్నమెంట్ మీద ఏమంటే కానిస్టేబుల్ వద్దు రెగ్యులర్ గా వీళ్ళకు పెద్ద ఇల్లు కాబట్టి 1000 గజాల ఇల్లు ఉంది. సో రెగ్యులర్ గా సర్వెంట్స్ వస్తుంటారు. ఇప్పుడు ఎవరైతే మీడియేటర్ పంపించిన భీమ్ అన్నట్టు వాడు నేపాల్ వాడే, వాడు 3 years నుంచి పంపిస్తున్నాడు వేరే వాళ్ళని. ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. మా చెల్లె డాక్టర్, మా బావగారేమో ప్రొఫెసర్. అయితే మొన్న నైట్ ఇంట్లో నేపాలీ మేడ్ సర్వెంట్ ఉండే, వాళ్ళు 5-6 మంది వచ్చి 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 kgs సిల్వర్, 30,000 క్యాష్, వెహికల్తో పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి, ఆ DVR అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్ని లూటీ చేసుకొని 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 days April 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓట్స్ లేదు, మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. అదే ఒక బెడ్రూమ్లో ఉండే, ఆ బెడ్రూమ్లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు చేసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్ పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ పోలీస్ ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి DCPలు, కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది, మమతా అని చెప్పింది, కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో ఆల్రెడీ షీజ్ డెడెడ్ క్రిమినల్. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పోయింది, మొయినాబాద్ జైలు కూడా పోయిందంట. నిన్న ఆమె ఫింగర్ ప్రింట్స్ ట్రాక్ అయింది. సో పోలీసు వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేస్తారు, ట్రేస్ అవుట్ అయ్యి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ 75 తులాస్ లో ఒకటి డైమండ్ నెక్లెస్, ఒక ఎమరాల్డ్ నెక్లెస్, ఒక రూపీ